హాయ్ 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 ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్. ఈరోజు మేము ఏమంటే చెప్పాలా మీకు, నేను తోటకు పోయినానా, తోటకి పోయి మా తోటలోనూ సిరా బిక్కొచ్చుకున్నాను. అయినా మా కాకు రోజు మేము తింటానే ఉంటాం ఫ్రెండ్స్. బాగా తినండి, ఇవన్నీ కాయగూరలు అవి ఇవి అన్నీ తినద్దండి ఫ్రెండ్స్. తోటకూర తినాలి బాగా, మన తోటలో వండుతాయి కాబట్టి తోటలో బిక్కొచ్చుకుంటాం మేము. తాలింపు చేసినాము, సిర్రాకు తాలింపు. దాంట్లోకి ఏందేంది వేసుకోవాలంటే మనకి బాగా ఉండాలంటే పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, టమాటాలు. ఏం పండాలా చెప్పండిలే, నేను వేస్తాను కానీ మా అమ్మాయి మాట్లాడుతుంది, నువ్వు దాన్ని లేపుతుంటే అది పైకి లేపుతాను ఇట్లా. బాగా ఉడికి నీళ్ళు వేసుకొని బాగా అంతా ఇట్లా పిసుకోవాల, ఇట్లా బాగా జీగట్టు రొట్టి బాగా మెత్తగా ఉంటుంది అనమాట. బాగా పిసకాలి కదా, బాగా పిసకాలి. ఇట్లా వేసుకొని బాగా కొంచెం నీళ్ళు వేసుకొని పిసికితే బాగా గుర్తుంది, మెత్తగా గుర్తుంది బాగా. మన చపాతీ కూడా అవసరం ఉండదు దీని మీద, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. సిర్రాకు తాలింపు చేసినాము, జొన్న రొట్టె. రోజైతే ఈ టైంలో అయితే మేము జొన్న రొట్టె చేసుకుండే ఫ్రెండ్స్. ఏమి చేసుకోము మేము, చపాతీను ఇట్లాంటివన్నీ నాకు కానీ సరిపోవు, తినకూడదు అవి. చపాతీ అంటే మనం గోధుమలు తెచ్చుకొని ఆడించుకొని చేసుకుంటే అది బాగుంటుంది ఫ్రెండ్స్. మనం అంగిట్లో తెచ్చుకుంటే బాగుండదు, ఇట్లా చేసుకోవాలి ఏందన్నా కానీ. ఇట్లా అంతా ఇట్లా తట్టుకోవాలి బాగా, ఇట్లా ఉండాల. అట్లా బాగా తీసుకుంటే ఫ్రెండ్స్ అర్రి రాదు, బాగా నీట్గా బాగా. ఇంకా ఫ్రెండ్స్ అయిపోయింగా రొట్టె రెడీ. ఇట్లా ఇట్లా రాళ్ళ బాగా వచ్చేసి బాగా నీళ్ళే వేసుకోవాలి బాగా. రొట్టె బాగుండాలంటే నీళ్ళు వేసుకోవాల. మేము సద్ద రొట్టె, జొన్న రొట్టె, రాగుసారి ఇవే ఫ్రెండ్స్ వాడేది మేము. టీ అవన్నీ తాగం ఫ్రెండ్స్ పొద్దుడే తిను. మీరు కూడా అట్లా చేసుకోండి ఫ్రెండ్స్. దయచేసి నూనె వద్దు, నీళ్ళే వేసుకోవాలి ఫ్రెండ్స్. నీళ్ళు వేసుకుంటే బాగా పొంగుతుంది, నూనె అయితే పొంగదు అనమాట, రొట్టె రుచి తప్పిపోతుంది. ఆడే నూనె వేయకూడదు. తిప్పేసిన నీళ్ళు వేసి స్పీడ్ అయ్యి అట్లా ఏం లేదు. ఆ మటన్ లేక్ చికెన్ లేక్ కూడా జొన్న రొట్టె బాగుండే ఫ్రెండ్స్. మాకైతే మా ఫ్యామిలీ అంతా అదే బాగా వాడేది మేము. మా పిల్లలు కూడా జొన్న రొట్టె అంటే బాగా తింటారు ఫ్రెండ్స్, ఇష్టం. నా మనవడు మనవరాలు ఉండరు, ఎక్కువ ఇదే వాడేది. చపాతీ చేసినా కానీ తిండి ఫ్రెండ్స్ నా మనవడు అయితేను. ఇదైతే జొన్న రొట్టె తిన్నా బాగా తింటాడు. ఫ్రెండ్స్ నిన్న ఆదివారం 3 తిన్నాను నా మనవడు ఫ్రెండ్స్, జొన్న రొట్టె 3 తిన్నా ఫ్రెండ్స్. నా మనవరాలు చిన్న పాప కాబట్టి 2 తినింది ఒకసారి. దిగ్గా చూడు, అప్పుడు గాలి ఇప్పుడు గాలేసింది. దాని మీదకి వేసుకోవాలి, బాగా ఉడికి నీళ్ళనే కలుపుకోవాలా. సద్ద రొట్టె అయితే సన్నీళ్ళు, మనకి ఇదైతే బాగా ఉడికి నీళ్ళు. సద్ద రొట్టె అయితే కన్నా సన్నీళ్ళనే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. సద్ద రొట్టెలు బాగా మనం బెల్లపు నీళ్ళు కలుపుకొని, బెల్లపు నీళ్ళను దానిపైన నూగులు, మిరపిత్తనాలు. నా స్వామి రంగం మేము తింటాను ఫ్రెండ్స్, పిల్లప్పుడు బొల్లు తింటాను ఫ్రెండ్స్. మా అమ్మ బొల్లు పెడతాను మాకి, అట్లా తినాలి ఫ్రెండ్స్. అట్లుండాలి నా స్వామి రంగం అంటే ఏమనుకుంటా ఫ్రెండ్స్, అట్లా తినాలి, అట్లా వాయించాలి. అట్లే రొట్టె అంటే 5 రొట్టెలైనా. మా ఆయన తింటా ఫ్రెండ్స్ 6 తింటాడు, 6 తింటాడు ఫ్రెండ్స్. నా మొగుడు 6 రొట్టెలు తింటాడు, 6 రొట్టెలు తింటాడు ఫ్రెండ్స్ మా ఆయన. దానికే మీరు కూడా మీ ఆయనలు బాగా కాల్చి బాగా పెట్టాను ఫ్రెండ్స్. ఇట్లా చపాతీని తిక్కల్లా కాల్చల్లా ఈజీ. ఉడికి నీళ్ళు ఇదే ఉడికి నీళ్ళు కాంచుకుంటాము, అట్లా కలుపుకుంటాము, తట్టి దాని మీదకి వేసుకుంటాము అంతే. ఇంకా ఏం ఉండదు ఫ్రెండ్స్, చేత్తోనే ఇది ఎట్లా అనేది ఏం లేదు. చూడు ఎంత బాగా వస్తుంది, రొట్టి అట్లా వస్తుంది. ప్లేట్ మీద టవాల్ వేసి దాంట్లోకి రొట్టి వేసుకొని కొంచెం పట్టు మూత ఎత్తే మెత్తగా అవుతుంది బాగా. ఫ్రెండ్స్ మేమేమంటే బాగా మెత్తగా ఉండే పిల్లలు ఉండరు కదా, దాని ఫ్రెండ్స్ దీంట్లోకి వేసుకున్నాం అంత తప్ప. మీరు ఏమి ఈ పెద్దమ్మకి ప్లేట్లు లేవా అనుకోద్దండి. కానీ కింద ఉంది ప్లేట్లేను టవాల్ వచ్చిన టవాల్లో ఇవి జొన్న రొట్టె వేసినాను, ఈ మూత వేసి రొంచేసుకుంటే పిల్లలు బాగా తింటారు. మనంత పనులు గట్టి రావు కదా ఫ్రెండ్స్ పిల్లలకి, అందుకు అట్లా చేస్తుండే. మీరు కూడా పిల్లలకి అట్లా వేసి పెట్టండి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీరు
ఇంకా చేపల చారు అయితే బొల్లు ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లోకి జొన్న రొట్టెకి ఏముంటుంది అనుకోండి చేపల చార బొల్లు తింటాంటే ఫ్రెండ్స్ అప్పుడు మా అమ్మోళ్ళు ఇది రొట్టి సరే అంత మాడిపోలేదు అంత పచ్చిగా లేదు బాగా గాలించుడు నీళ్ళు వేసుకుంటేనే సరే రోజే వేసేసినాం చూడు చపాతీ మాదిరి ఉంది కదా సేమ్ చూసుకుంటే చపాతీ మాదిరి ఉంటుంది జొన్నలు తెల్ల జొన్నలు ఫ్రెండ్స్ ఇవి మేము జొన్నలు తీసుకొని అడిచుకొచ్చుకుంటాము ఏం కల్తీ ఉండదు బాగుంటుంది సరే అట్లా చేసుకోవాలా అన్ని 10 రొట్టెలు ఉండే అన్ని 10 రొట్టెలు ఉండే రొట్టెలు ఫ్రెండ్స్ రోజే కట్టే దీన్ని బాగా తట్టే ఫ్రెండ్స్ తాలింపు సిర్రాకు తాలింపు అదిగో అదిగో అయ్యో చూడు కదా ఎంత బాగుంది అనుకుంటుంది ఇది తాలింపు దీంట్లోకి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు టమాటాలు కొబ్బరి శనగిత్తనాల పొడి మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగా రుచి ఉంటుంది మనకి లేదు ఒట్టి మిరపకాయ కావాలంటే ఒట్టి పొడి వేసుకోవచ్చు మనము ఒక ఫ్రెండ్స్ ఇంకా చూడు బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇది బాగా నా మనోడు తింటాడు ఫ్రెండ్స్ 10 ఏళ్ళే వానికి అయినా 3 రెట్లు తింటాడు ఫ్రెండ్స్ ఏం తింటాడు మా ఆయన అయితే 6 తింటాడు ఫ్రెండ్స్ నా మనోళ్ళ 3 తింటుంది నా కొడుకు 6 తింటాడు నా కోళ్ళు అయితే అబ్బా చెప్పుకోకూడదు బొబ్బొబ్బొబ్బొబ్బో ఉన్నట్లు ఉన్నవన్నీ నా కోళ్ళే లాగేస్తాను ఫ్రెండ్స్ అబద్ధం కాదు నిజం చెప్తున్నాను అయినా లాస్ట్లో నా కోళ్ళే బాగా తినేస్తుంది అట్లే దానికైతే ఏమి ఇష్టమో ఫ్రెండ్స్ ఇవంటే ఇక అదే పనిగా విక్కొచ్చినాను అంటే వారమైంది నాకు సిర్రగ్గనరా తోటకి పోతే సిర్రగ్గనరా తోటకి పోతే సిర్రగ్గనంటే అదే పనిగా ఫ్రెండ్స్ కొద్ది ఏరే తోటలో పోయి విక్కొచ్చుకుంటా ఫ్రెండ్స్ నేను కలువరిస్తున్నారు ఇట్లా మా వాళ్ళకి వారమైంది ఫ్రెండ్స్ అంతే తిని వారంలో 2 సార్లు తినాలంట సిర్రాకు సగం తోటలో ఆడేగి నేను తోటలే అంటారు ఏం నాగమ్మ నువ్వు అట్లా విక్కొచ్చుకొని తింటావు ఏం సిర్రాకు ఎప్పుడు సిర్రాకైనా మీకు అంటారు ఆయన గురుగకు కూడా ఉంది ఫ్రెండ్స్ గురుగకు కూడా తెచ్చుకున్నా రేపు పప్పు చేసుకుంటాము లాగించవచ్చు ఎంత బాగుంటుంది అనుకోండి నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇది బాగా నా మనోడు తింటాడు ఫ్రెండ్స్ 10 ఏళ్ళే వానికి అయినా 3 రెట్లు తింటాడు ఫ్రెండ్స్ ఏం తింటాడు మా ఆయన అయితే 6 తింటాడు ఫ్రెండ్స్ నా మనోళ్ళ 3 తింటుంది నా కొడుకు 6 తింటాడు నా కోళ్ళు అయితే అబ్బా చెప్పుకోకూడదు బొబ్బొబ్బొబ్బొబ్బో ఉన్నట్లు ఉన్నవన్నీ నా కోళ్ళే లాగేస్తాను ఫ్రెండ్స్ అబద్ధం కాదు నిజం చెప్తున్నాను అయినా లాస్ట్లో నా కోళ్ళే బాగా తినేస్తుంది అట్లే దానికైతే ఏమి ఇష్టమో ఫ్రెండ్స్ ఇవంటే ఇక అదే పనిగా విక్కొచ్చినాను అంటే వారమైంది నాకు సిర్రగ్గనరా తోటకి పోతే సిర్రగ్గనరా తోటకి పోతే సిర్రగ్గనంటే అదే పనిగా ఫ్రెండ్స్ కొద్ది ఏరే తోటలో పోయి విక్కొచ్చుకుంటా ఫ్రెండ్స్ నేను కలువరిస్తున్నారు ఇట్లా మా వాళ్ళకి వారమైంది ఫ్రెండ్స్ అంతే తిని వారంలో 2 సార్లు తినాలంట సిర్రాకు సగం తోటలో ఆడేగి నేను తోటలే అంటారు ఏం నాగమ్మ నువ్వు అట్లా విక్కొచ్చుకొని తింటావు ఏం సిర్రాకు ఎప్పుడు సిర్రాకైనా మీకు అంటారు ఆయన గురుగకు కూడా ఉంది ఫ్రెండ్స్ గురుగకు కూడా తెచ్చుకున్నా రేపు పప్పు చేసుకుంటాము రేపు సాయంత్రం పెడతా ఫ్రెండ్స్ నీళ్ళు ఉడుతుంది ఫ్రెండ్స్ దీన్ని చూస్తుంటే అబ్బా సూపర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు రేపు సాయంత్రానికి చేసుకొని తిన్నారు ఫ్రెండ్స్ బొబ్బు ఏం టేస్ట్ ఏం కథ బొలుంది ఫ్రెండ్స్ అట్లేను బొలుంది అయినా కానీ బాగుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ కొట్టండి ఫ్రెండ్స్ మాకు దయచేసి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు కానొస్తా ఫ్రెండ్స్ మీకు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో చూసినారు కదా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి